ద ఓల్డ్ గాడ్ 2 నాకైతే ఈ మూవీ నచ్చలేదండి. ద ఓల్డ్ గాడ్ 1 నచ్చిన వాళ్ళైతే ఈ మూవీతో డెఫినెట్లీ డిసప్పాయింట్ అవుతారని అనుకుంటున్నా. ఈ మూవీ బేస్ స్టోరీ డీసెంట్గానే అనిపించింది. అయితే నరేషన్ మాత్రం పెద్ద బిస్కెటే. ఇనీషియల్ పార్ట్ ఇంట్రెస్టింగ్గానే అనిపించిన ఆ తర్వాత మూవీ నాకైతే ఎక్కడ ఇంట్రెస్టింగ్గా కానీ ఎక్సైటింగ్గా కానీ అనిపించలేదు. యాక్చువల్లీ ఈ మూవీ త్రూ ద ఓల్డ్ గాడ్ వరల్డ్ అండ్ ఆ క్యారెక్టర్స్ని ఇంకా ఎలాబరేట్ చేద్దాం అనుకున్నారు, బట్ అది జరగలేదు. అన్నెసెసరీ సబ్ ప్లాట్స్ గట్ట పెట్టి మెయిన్ స్టోరీ నుంచి డీవియేట్ అవడం వల్ల చాలా వరకు ఈ మూవీ అన్ఇంట్రెస్టింగ్గా అండ్ లాగింగ్గా అనిపించింది. ఈ మూవీ లెంత్ 1 hour 46 minutes అయినా ఐ ఫెల్ట్ ద లాగ్ ఇన్ దిస్ మూవీ. ఇక యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఈ మూవీ నుంచి సూపర్ అండ్ చాలా యాక్షన్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీకు ముందే చెప్తున్నా, మీరు డెఫినెట్లీ డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టార్టింగ్లో ఒక యాక్షన్ సీన్, లాస్ట్లో ఒక యాక్షన్ సీన్, అంతే. ఆ రెండే ఉంటాయి అండ్ అవి బాగానే ఉంటాయి, కానీ ఎక్స్ట్రాడినరీగా ఏమి ఉండవు. యాండీ అండ్ క్వీన్ మధ్య ఒక చిన్న ఫైట్ ఉంటుంది, అదైతే నాకు పెద్దగా నచ్చలే. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా హాఫ్ బేక్డ్ అని అనిపించింది. దే హ్యావ్ ద టైమ్, మంచిగా కొన్ని క్యారెక్టర్స్ని డెవలప్ చేయొచ్చు, బట్ ఇట్ డిడెంట్ హ్యాపెన్. మ్యూజిక్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. సో దట్స్ ఇట్ అండి. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. ద ఓల్డ్ గాడ్ 3 చూడాలి కాబట్టి ఇది చూస్తా అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు, బట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు డెఫినెట్లీ డిసప్పాయింట్ అవుతారు. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. కొంచెం వైలెన్స్ ఉంటుంది అండ్ కొన్ని 18+ డైలాగ్స్ ఉంటాయి. అవి ఓకే అంటే ఫ్యామిలీ వాచే. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.